హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. చికెన్ గ్రేవీ అద్దిపోయే రుచితో ఒక కొత్త ఫ్లేవర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొత్తిమీరతో ఒకసారి చికెన్ గ్రేవీ ఇలాగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద కట్ట కొత్తిమీర వేసుకోండి, కాడలతో సహా వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 ఇంచుల అల్లం పైన తొక్క తీసి వేసుకోండి. అలాగే 8 నుంచి 10 దాకా పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలాగ నిమ్మరసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలను దంచుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పింక్ కలర్కి వచ్చిన వెంటనే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 3 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. కావాలంటే మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఒక పావు కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు ఒక 1/2 కేజీ దాకా వేయండి. చికెన్ ముక్కలు వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. పైన మూత పెట్టద్దు. మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోని మధ్యలో కలుపుకుంటూ ఒక 8 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 8 నిమిషాలకి ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా మంచిగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేయండి. కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఈ కొత్తిమీర పేస్ట్ అనేది అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మధ్యలో ఇలాగ మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అలాగే ఇంకొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పైన మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా బిర్యానీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.